హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ టీవీ 32 ఇంచెస్ గల ఒక స్మార్ట్ టీవీని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. అయితే ఇది నేను ఎంఐ స్టోర్ నుంచి తీసుకొచ్చాను. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ టీవీ యొక్క కాస్ట్ వచ్చేసి 12,500 ఉంటుంది. ఫ్రెండ్స్, మనం బాక్స్ పైన చూసినట్టయితే ఎల్ఈడి టీవీ 4A ప్రో, హై డెఫినేషన్ ఆండ్రాయిడ్ టీవీ అని, హెచ్డి ప్యాచ్ వాల్, డిటిఎస్ హెచ్డి, హెచ్డిఎంఐ, వైఫై, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ అని మనకి ఈ విధంగా కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. అదేవిధంగా మనము రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకు టీవీ యొక్క మోడల్ నేమ్ అండ్ దీని ప్రైస్ ఇవన్నీ ఇక్కడ మనకు మెన్షన్ చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఎంఆర్పి 14,999 అని ఉంది కదా, ఈ కాస్ట్ కాదండి. ఇది మనకు ఆఫర్లో ఇప్పుడు 12,500కు మాత్రమే వస్తుంది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ తిప్పి చూసినట్లయితే మనకు ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని మనకు ఒక కొటేషన్ ఇక్కడ ఎంఐ కంపెనీ వాళ్ళైతే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి మనకు టీవీతో పాటు ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక రిమోటు అండ్ మనకు టేబుల్ మీద టీవీ పెట్టుకోవడానికి 2 ప్లాస్టిక్ స్టాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టాండ్స్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 2 థర్మోకోల్స్లో వీళ్ళు అయితే టీవీ ప్యాక్ చేసి ఇచ్చారు. లోపల చూసినట్లయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ గైడ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టీవీ మనకు నీట్గా ఒక ప్లాస్టిక్ కవర్లో వీళ్ళైతే ప్యాక్ చేసి నీట్గా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఎంఐ 32 ఇంచెస్ టీవీ. మనకు చూడడానికి నైస్ లుకింగ్తో చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము స్టాండ్స్ ఫిట్ చేసి మనం మొత్తం సెటప్ చేసి ఒకసారి చూద్దాం. పూర్తిగా మనం టీవీని అయితే సెటప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్టైల్గా ఒక సూపర్ లుకింగ్తో మనకైతే టీవీ కనపడడం జరుగుతుంది. అదేవిధంగా మనం వెనక సైడ్ మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్టు, తర్వాత 3 పిన్స్ డివిడి లేదా సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అదేవిధంగా కింద చూసినట్లయితే 3 HDMI పోర్ట్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. కింద చూసినట్లయితే మనకు USB కనెక్టర్స్ 2 USB కనెక్టర్ కూడా చేసుకోవచ్చు. అదే డైరెక్ట్ సెటప్ బాక్స్ లేని వారికి DTH కనెక్షన్ చేసుకోవడానికి డైరెక్ట్ మనకు ఒక పోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం వాల్కి ఫిట్ చేసుకోవడానికి 4 స్క్రూస్ మనకు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మనకు ఎమర్జెన్సీ బటన్ ఒకటి వీలైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనము రిమోట్ లేనప్పుడు డైరెక్ట్గా టీవీ ఆన్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కన చూసినట్టయితే మనకు 20 వాట్స్ స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం రిమోట్ విషయానికి వస్తే ఇక్కడ చూసినట్లయితే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. కింద గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక బటన్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైట్కి లెఫ్ట్కి స్క్రోల్ చేసుకోవడానికి, పైకి కిందికి స్క్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రౌండ్ షేప్లో ఒక బటన్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఓకే బటన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐ లోగో కనపడుతుంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎంఐ హోమ్కి సంబంధించింది. అదేవిధంగా ఇది ప్యాచ్ వాల్ ఓపెన్ చేయడానికి రౌండ్ షేప్లో ఉన్న మనకు ఈ బటన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్, అంటే మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే ఈ బటన్ ఉపయోగపడుతుంది. ఇది ప్లస్ అంటే మనము సౌండ్ ఎక్కువ చేసుకోవడానికి, తక్కువ చేసుకోవడానికి ఈ విధంగా మనకైతే కొన్ని వీళ్ళైతే కీస్ అయితే ఈ రిమోట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంఐ బ్రాండ్ లోగో కూడా మనకు ఈ విధంగా కనపడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీవీ ఫస్ట్ టైం ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు టీవీ ఆన్ చేయాలంటే కింద ఒక పవర్ బటన్ అయితే మనకు కనపడుతుంది. దాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే మనకు టీవీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. టీవీ ఓపెన్ కావాలంటే మనకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనకు టీవీ ఈ విధంగా అయితే ఫస్ట్ టైం ఓపెన్ అవుతుంది. తర్వాత మనము రిమోట్లో మనకు ఎంఐ బటన్ తర్వాత హోమ్ బటన్ ఈ 2 లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మనకు ఈ రిమోట్ అయితే మన టీవీకి పేర్ అవుతుంది, అంటే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక సౌండ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనం రిమోట్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం. తర్వాత మనకు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత మనకు వైఫై కనెక్ట్ ఉన్నట్టయితే వైఫై కనెక్ట్ మన ఫోన్తో లేదా మన దేంతోనైనా మనం వైఫై కనెక్ట్ చేసుకొని మన పూర్తి సెటప్ మన టీవీకి చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడే మనం యూట్యూబ్ కానీ మనం ఏదైనా యాప్స్ కానీ ఓపెన్ చేయాలన్నా డౌన్లోడ్ చేయాలన్నా మనం ఫస్ట్ మన జీమెయిల్ అకౌంట్ తోటి మనమైతే సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీకు అందుబాటులో ఇంటర్నెట్ లేకపోతే స్కిప్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్కిప్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని మీ DVD ప్లేయర్తోని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు.